పెద్దలు, వేదిక ముందు ఆసీనులైనటువంటి విజ్ఞులైనటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నా ముందు మాట్లాడినటువంటి రమేష్ గారు కానీ, లేకపోతే రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, మీరందరూ కూడా చాలా మంచి అంశాలు చెప్పారు. అకాడమికల్గా ఇది మేధావుల సదస్సు కాబట్టి పాలిటిక్స్ జోలికి వెళ్లకుండా నిజంగా మెడికల్ విద్య వల్ల నష్టపోతున్నటువంటి విద్యార్థులు ఎవరు, ఏ విధంగా దాని అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఎవరెవరు దీనికి బలి కాబోతున్నారనే అంశాల పట్ల చాలా మైన్యూట్గా వారి యొక్క విశ్లేషణ రాష్ట్ర ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేశారు. సో నేను దాని జోలికి వెళ్ళను, కానీ ఒక 5 నిమిషాలు మాత్రమే మెడికల్కి సంబంధించినటువంటి అంశాల్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను అండ్ అకాడమికల్గా కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ దేశంలో పేద ప్రజలకి ఇంకా అందుబాటులోకి రాని ఒక పెద్ద వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది మెడికల్ వ్యవస్థ. నేను ఒక సందర్భంలో ఒక చిన్న ఉద్యోగం చేసేటప్పుడు ఒక లోక్ అదాలత్ కమిటీ చైర్మన్గా ఉన్న కారణంగా ప్రభుత్వ హాస్పిటల్స్ని, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అంటారు మండల స్థాయిలో, వాటిని విజిట్ చేసేటువంటి అవకాశం మాకు ఖచ్చితంగా విజిట్ చేసి రిపోర్ట్ రాయాలి. కాబట్టి కొన్ని మెడికల్ కాలేజెస్ని, మెడికల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని విజిట్ చేయడానికి వెళ్ళాను. ఇది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పద్ధతి. ఇప్పుడు కూడా ఇలాగే ఉంది అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ థింక్ సో పెద్ద చేంజెస్ వచ్చినాయని నేనైతే అనుకోవటంలా. ఒక డాక్టర్ గారు ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక శనివారం కూర్చున్నా, అసలు ఎట్లా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు, ఎవరెవరు వస్తారు అని. ఒక 30-40 మంది అవుట్ పేషెంట్స్ వచ్చారు మార్నింగ్కే 10:30-11 కల్లా. ఒక ఆమె కాలు నొప్పి, కడుపులో నొప్పి, చెవి నొప్పి, ఎలర్జీ, గుండెలో నొప్పి, అబ్డామిన్ నొప్పి, రకరకాల సమస్యలతో వస్తున్నారు. డాక్టర్ గారు ఒక్కళ్ళే ఉన్నారు. ఆయన కూడా MBBS డాక్టర్. ఆప్థమాలజిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, అనస్థిస్ట్, ఇంకేవో ఉంటాయి డాక్టర్స్లో చాలా. ఒక్క డాక్టర్ కూడా లేడు ఆ హాస్పిటల్లో. కాలు నొప్పికి, కడుపులో నొప్పికి, తలనొప్పికి, గుండె నొప్పికి, గైనకాలజిస్ట్కి అంతా కూడా అదే డాక్టర్. సరే, అందరికీ ఒకే మెడిసిన్. MBBS డాక్టరు ఎంతవరకు స్పెషలిస్ట్ అవుతారు ఏంటో పరిస్థితి తెలీదు. అందరికీ ఆయన పిలిచి ఒకే ఒక మందు ఇవ్వటం, 4-5 రకాల మందులు ఉన్నాయి, అన్నీ ఇచ్చేసిన తర్వాత డాక్టర్ గారిని అడిగాను నేను, సరే ఏంటి పరిస్థితి, మరి ఇన్ని సమస్యలతో వస్తుంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్పెషలిస్ట్ లేకపోవటం ఏంటి అని అడిగితే, ఏం చేస్తాం శ్రావణ్ గారు, ఏదైనా పెద్ద సమస్య వస్తే రాజమండ్రికో ఎక్కడికో రెఫర్ చేస్తాము, ఎవరైనా గైనకాలజిస్ట్ వచ్చి డెలివరీ చేయాలి అంటే ఎవరినొక్కరిని బయట నుంచి డాక్టర్స్ని హైర్ చేసుకుంటాము, ఆనస్థీషియన్ కూడా బయట నుంచి హైర్ చేసుకుంటాము. ఇది మెడికల్ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ యొక్క పరిస్థితి అని. నిజంగా గ్రామ స్థాయిల్లో మరి ఎందుకు రావట్లేదు సార్ అని అడిగాను నేను. 40,000, 50,000 డాక్టర్కి శాలరీ. ఇదే శాలరీతోటి హైదరాబాద్లోనో ఎక్కడో విశాఖపట్నంలోనో ఎక్కడికో వెళ్తే 3 లక్షలు 2 లక్షలు శాలరీ. గవర్నమెంట్ ఇచ్చే తక్కువ శాలరీకి డాక్టర్ ఎందుకు వస్తాడు సార్, ఇక్కడికి వచ్చి ఎందుకు పనిచేస్తారు సార్ అనే పరిస్థితి. సో ఈరోజు మెడికల్ విద్య లేక, మెడికల్ ఫెసిలిటీస్ లేక ట్రైబల్ ఏరియాస్లో నాకు తెలిసి 30-35%, రమేష్ గారు ఇస్ ద కాంపిటెంట్ పర్సన్ టు సే, 30-35% మరణాలు అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేకే చనిపోతున్నారు. సో డాక్టర్స్ కొరత ఉంది. హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, 100 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ పెట్టుకుంటున్నారు. సో మెడికల్ వ్యవస్థ అనేది నిరుపేదల దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఉంది. అది ప్రభుత్వంలోనే ఉంటే తప్ప సామాన్యుడికి అందుబాటులో ఉండదు అనేటువంటి ఒక నోషన్ అయితే మాత్రం పర్సనల్గాను, వ్యక్తిగతంగాను, ప్రొఫెషనల్గాను భావిస్తున్నా. అయితే ఇప్పుడు మెడికల్ కాలేజెస్కి ఈ చెప్పినటువంటి మాటకి సంబంధం ఏంటి అంటే, మిత్రులారా, రేపు మెడికల్ అడ్మిషన్స్ నేను పవర్ పాయింట్ ప్రజెంట్ ఇచ్చేటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ గారిని కానీ, గౌరవ హెల్త్ మినిస్టర్ గారిని కానీ, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ, లేకపోతే ఈ PPP విధానాన్ని వెనకేసుకొని వచ్చేటువంటి వ్యక్తులను కానీ ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా.
మీరు రేపు ఉదయం ఈ పీపీపీ మోడల్లో అడ్మిషన్స్ గవర్నమెంట్ ప్రక్రియ ప్రకారం జరుగుతుందా, లేకపోతే సెక్షన్ 3A మెడికల్ ఎడ్యుకేషన్ 1983 యాక్ట్ ప్రకారం జరుగుతుందా? ఒకవేళ నేను ఒకటే చదివి వినిపిస్తా, ఎందుకంటే ఇది కూడా రాష్ట్ర ప్రజలకి చాలా అవసరం. ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పీపీపీ అంటే ఏం లేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు, అంతా ఓకే అని చెప్తుంది. సో ది ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటల్ ఫీ యాక్ట్ 1983 విచ్ ఈస్ అప్లికబుల్ టు సెక్షన్ 3A అండి. ఈ 3A ఒకే లైన్ చదివి వినిపిస్తాను నేను. స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారం ఇట్ షల్ బి లాఫుల్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ అన్ఎయిడెడ్ ప్రైవేట్ engineering college, medical college, dental college and such other class of unaided education institutions as may be notified by the government in this behalf to admit students into such colleges or educational institutions to the extent of 1/2 of the total number of the seats from among those who have qualified for the common entrance test or in the qualifying examination as the case may be, refer to the subsection 1 of the section 3 irrespective, ఇది చాలా important, irrespective of the ranking assigned to them in such test or examination and nothing contained in section 5. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 50% సీట్లు, అది సి కేటగిరీ బి కేటగిరీ కానీ సి కేటగిరీ కానీ 50% సీట్లు అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉండదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉంటుంది. ఈ 50% మెడికల్ కాలేజీలో సీట్లు రమారమి 1 కోటి నుంచి 1,50,00,000 వరకు 15% కేటగిరీలో అమ్మేసుకుంటే, నాకు తెలిసి 2,000 సీట్లలో 1000 సీట్లు అమ్మేసుకుంటే రమారమి 1 సంవత్సరంలో ఒక అడ్మిషన్స్ ప్రక్రియలో 1,500 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలోనే దందా జరిగే వ్యవహారం. ఈ 1,500 కోట్ల రూపాయలు 33 సంవత్సరాలకు వేసుకుంటే రమారమి 75,000 కోట్ల రూపాయల స్కాము మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రైవేట్ అడ్మిషన్స్లో జరుగుతుంది. ఇంకా 300 పడకల ఆసుపత్రి, అటాచ్డ్ హాస్పిటల్లో దాంట్లో మళ్ళీ ఆపరేషన్స్ ఎలా చేస్తారు, సర్జరీస్ ఎలా చేస్తారు, సిజరియన్స్ ఎలా చేస్తారు, అది ప్రైవేట్లో జరుగుతుందా గవర్నమెంట్లో జరుగుతుందా, అది ఒక దందా. అండ్ రమేష్ గారు ఇప్పుడే రైట్లీ పాయింటెడ్ అవుట్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్ళిన తర్వాత రైట్ ఫ్రమ్ లోయర్ స్టాఫ్ దగ్గర నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీళ్ళ దగ్గరకు వరకు కూడా అందరూ కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ, నాకు తెలిసి రమారమి 2,000 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. ఈ 2,000 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ దాని ప్రకారం గవర్నమెంట్ కాలేజ్ అయితే రిజర్వేషన్స్ అప్లికబిలిటీ ఉంటుంది. అదే ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజీలో 20,000 మంది ఎంప్లాయీస్లో రమారమి 50% అంటే 60% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ ఈడబ్ల్యూఎస్లో ఓపెన్ కేటగిరీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ. పూర్ణచంద్రరావు గారు ఇంతకుముందు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి నో సార్, 10% ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న కమ్మ వాళ్ళకి, రెడ్లకి, బ్రాహ్మిన్స్కి కూడా ఎఫెక్ట్ జరిగేటువంటి అంశం కాబట్టే మెడికల్ కాలేజీల్లో క్యాస్ట్కి, క్రీడ్కి, కమ్యూనిటీకి ఎవ్వరికీ కూడా సంబంధం లేకుండా అందరూ కూడా ఉద్యమం చేయాలి. రేపొద్దున అడ్మిషన్స్లో అన్యాయం, ఫ్యాకల్టీ మెంబర్స్గా నాన్ అకాడమిక్ స్టాఫ్, అకాడమిక్ స్టాఫ్ 2,000 మంది ఒక మెడికల్ కాలేజీలో ఉంటే అందరినీ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటారు. దేర్ ఈజ్ నో రిజర్వేషన్ అట్ ఆల్. అంటే 60% రిజర్వేషన్ ఫిల్ చేయాల్సినటువంటి కాలేజీలో ఒక్కళ్ళు కూడా రిజర్వేషన్ ఫిల్ చేయకపోతే యూ కాంట్ రేజ్ యువర్ వాయిస్. సో ఇది నాట్ ఓన్లీ మెడికల్ విద్యకి, మెడికల్ స్టూడెంట్స్కి, ఇది కోర్ రిజర్వేషన్ పాలసీకే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. చేసేటువంటి పోరాటంలో మా భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది, మా పార్టీ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. మేము వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు చేంజ్ ది మైండ్ సెట్ ఆఫ్ ది గవర్నమెంట్. మీ అందరూ కోఆపరేషన్ కావాలి, మీ అందరూ కూడా ఈ అంశం మీద ఉద్యమించాలి. డాక్టర్ ఆలా వెంకటేశ్వర గారు లాంటి వారు ప్రైవేట్ ప్రాక్టీషనర్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ మీద ఆయన చేస్తున్నటువంటి పోరాటం, తీసుకున్నటువంటి ఇనిషియేషన్ రియల్లీ అప్రిషియేట్ చేయాలి. సో అలాంటి వ్యక్తుల్ని ఇలాంటి ప్రోగ్రామ్ చేసేటువంటి ఒక మంచి ఆలోచన వచ్చినందుకు వారిని కూడా నేను అభినందిస్తూ, నన్ను కూడా ఈ యొక్క మీటింగ్కి ఇన్వైట్ చేసి 2 మాటలు చెప్పమని కోరినటువంటి వారిని మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ మెడికల్ విద్య మీద మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ ఆపకపోతే
ఇది ఒక దావానంలాగా మిగతా రంగాలు కూడా విస్తరిస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది ఎడ్యుకేషన్, రేపొద్దున వైద్యం కూడా ఈ మెడికల్ కాలేజీలకు అటాచ్ అయినటువంటి మెడికల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, హాస్పిటల్స్, రిఫరల్ హాస్పిటల్స్ అంటారు వాటిని. సో 300-400 పడకల ఆసుపత్రులు ఇట్లాంటి పరిస్థితుల్లో రేపు వైద్యం కూడా ప్రైవేట్ పరం అయిపోతే సో మనం ఇక కొనే పరిస్థితి ఉండదు, చదివే పరిస్థితి ఉండదు. కాబట్టి దీని మీద ఒక ఉధృతమైనటువంటి పోరాటం రావాలి, చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.